తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి అభ్యర్థులకు అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏఐకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 190 పోస్టులతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి, టెట్ దాని యొక్క పొజిషన్ ఎంతవరకు వచ్చింది రెండు రాష్ట్రాల్లో అనేటటువంటి సమాచారంతో ఈ వీడియోలో మీ ముందుకి రావడం జరుగుతుంటారా. కాబట్టి యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు రకరకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి వీడియోస్ని కూడా త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నాం, వాటికి కూడా మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు బుక్స్ కానీ వాట్ ఎవర్ ఇక్విప్మెంట్ ఏదైనా మా దగ్గర మీకు అందుబాటులో ఉంటాయి. ఈ విషయాన్ని మీరందరూ కూడా మరి దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా మరి మీరు టేకప్ చేయవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా, మీరు కష్టపడితే హార్డ్ వర్క్ చేస్తే మరి మీ జీవితం అనేది దానికి అనుగుణంగానే మారిపోతుంది. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వారి యొక్క జీవితం కూడా హార్డ్ వర్క్కి అనుగుణంగానే తయారవుతుంది. ఎవరైతే సోమరిపోతులు ఉంటారో, హార్డ్ వర్క్ చేయరో, వాతాకాన్ని కొడుతూ ఉంటారో, లేదా రకరకాల విషయాలు మాట్లాడుతూ ఉంటారో, పనికి రానిటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారో, వారి యొక్క జీవితం అదే విధంగా తయారవుతుంది. ఉదాహరణకి నేను కరోనా టైంలో కరోనా ఈ 2-3-4 నెలల టైంలో రెస్ట్ తీసుకోకుండా రెస్ట్లెస్తో అంటే రెస్ట్ లేకోకుండా అంటే విశ్రాంతి లేకోకుండా హార్డ్ వర్క్ చేయడం వల్ల నేను ఇంగ్లీష్ మీడియంని మీకు ఈరోజు ఇప్పుడు అందించగలిగాను. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు కూడా రెడీ అయిపోయింది, వాటిని కూడా మీకు అందించగలిగాను. మరి మిగిలినటువంటి వాళ్ళు తెలుగు మీడియమే సరిగ్గా చేయలేకపోవడం వల్ల ఇంగ్లీష్ మీడియంకి భయపడి మరి దూరంగా జరగడం మొదలుపెట్టాను. మరి నాకు దీనివల్ల పబ్లికేషన్కి ఆదాయపరంగా గాను మిగిలినటువంటి గుడ్ విల్ పరంగా గాను పబ్లికేషన్కి అదేవిధంగా నాకు కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా మీకు కూడా ఎప్పుడైతే మీ దగ్గర బుక్స్ లేవో, మీకు లేదు అనేటటువంటి కొరత తీరిపోయిందన్నమాట. అంటే నేను ఏం చెప్తానంటే హార్డ్ వర్క్. మరి నేను కూడా కూర్చోవచ్చు, ఇప్పుడు నోటిఫికేషన్ లేవులే తర్వాత చూసుకుందాం అని నేను కూడా కూర్చుంటే మరి నేను మీకు స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంని మీకు అందించగలిగేవాడినా? మరి ఈనాడు ఈ సైకాలజీ బుక్ని తీసుకురాగలిగామంటే దీన్ని ఒక 450 పేజీలతో రిలీజ్ చేయడం జరిగింది. విత్ ఐసీటీ తెలంగాణ సపరేట్, ఆంధ్రప్రదేశ్ సపరేట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ బుక్ని గత డిసెంబర్ నుండి ఇప్పటి వరకు నిరంతరాయంగా కష్టపడితేనే ఈ బుక్ అయ్యింది. 3 పార్ట్ అయ్యింది. దట్టు ఎలా తెలుగు మీడియాన్ని ట్రూ ట్రాన్స్లేషన్తో 99% ట్రాన్స్లేషన్తో ఈ బుక్ని మీ ముందుకి తీసుకురాగలిగాను. కారణం ఏంటంటే హార్డ్ వర్క్, డెడికేషన్ మీకు అందించాలనేటువంటి తపన. చాలామంది అన్నారు నన్ను, సార్ మీరు ఎప్పుడైనా మాకు మాటించారు, ఏం సార్ ఎంతసేపు అంటే అది బాగు తెలుసు, చేసేవాడికి తెలుసు. నేలలో మునిగిన వాడికే తెలుసు దాని యొక్క లోతు ఎంతో, ఒడ్డునున్నవాడికి తెలియదు. కాబట్టి ఈ పుస్తకాల్లో జీవించేటటువంటి వాడికే తెలుసు ఈ పుస్తకం యొక్క కెపాసిటీ ఏంటి, క్యాపబిలిటీ ఏంటి, దీని యొక్క మరి విలువేంటి. కాబట్టి అంత కష్టంగా ఉంటుందన్నమాట. దాన్ని చాలా సింపుల్ లాంగ్వేజ్తో చక్కగా మీకు పంపిస్తున్నాను, అందరికీ పంపిస్తున్నాను. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు దీన్ని చదవడానికి రెడీలో ఉన్నప్పటికీ మన బుక్స్ మొత్తం టోటల్గా అంటే ఆ విధంగా మేము ముందుకు తీసుకురావడం.
సో ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని నేను ఒకటే చెబుతాను, మిగిలినటువంటి వాళ్ళు చేయలేని నువ్వు చేస్తేనే నీకు గుర్తింపు ఉంటుంది, లేకపోతే నీకు గుర్తింపు ఉంటుంది. మిగిలినటువంటి వాళ్ళకి 500 ర్యాంక్ వస్తే పోస్ట్ రావచ్చు, అఫ్ కోర్స్ లాస్ట్ నీకు 500 ర్యాంక్ కాదు, నీకు ఫస్ట్ ర్యాంక్ తీసుకోవాలి మీ జిల్లాలో, అప్పుడు నువ్వు నీ ఫోటో నీ పేరు పేపర్లో పడుతుంది, ప్రతి ఒక్కరికి నీ పేరు వెళ్ళిపోతుంది. అది గుర్తింపు అనేటటువంటిది ఎలా ఉండాలి అంటే డిఫరెంట్గా ఉండాలి. 2 రాష్ట్రాల్లో మరి స్కూల్ అసిస్టెంట్లు, మరి ఈనాడు నేను స్కూల్ అసిస్టెంట్గా చేసి దానికి పులి స్టాప్ పెట్టి జాబ్ పులి స్టాప్ పెట్టి ఇటువైపుకి వచ్చాను. మరి స్కూల్ అసిస్టెంట్ పులి స్టాప్ పెట్టాలి అంటే ఇట్ నాట్ ఎ జోక్. నీ మీద ఎంతో నమ్మకం ఉంటే, నీకు నమ్మకం ఉంటే టీచర్ ఉద్యోగాన్ని వదులుకోవాలి. టీచర్ ఉద్యోగం సోషల్లో రావాలి అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మరి అంత విల్ పవర్ ఉంటేనే మరి టీచర్ ఉద్యోగాన్ని వదిలేసుకుని మరి మన పబ్లికేషన్ ఫీల్డ్లో నేను కంటిన్యూ అవుతున్నాను. అంటే ఆ దమ్ము ఆ ధైర్యం ఎవరిలో అయితే ఉంటుందో వారు విజయాన్ని సాధిస్తారు. నేను ఉద్యోగం చేస్తే నా పిల్లలు నా ఫ్యామిలీ బాగుపడుతుంది. నేను పబ్లికేషన్ రంగం ఉంటే నా కింద చాలామంది ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయవచ్చు, క్రియేట్ చేయవచ్చు, చాలామందిని బ్రతికించవచ్చు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని బ్రతికించవచ్చు, సొసైటీలో హెల్ప్ చేయవచ్చు. రకరకాలైనటువంటి వ్యక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా పేద పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేయవచ్చు. నేను ఉద్యోగం చేస్తే నాకు వచ్చేటటువంటి ₹1,00,000 నేను ఎవరికి హెల్ప్ చేయగలను? అందువల్ల నేను ఎంపిక చేసుకున్నటువంటి డిఫరెంట్ ఫీల్డ్ అనమాట. డిఫరెంట్ ఫీల్డ్ నేను ఎంపిక చేసుకున్నాను. నేను జాబ్ మానుతున్నప్పుడు ఎంతోమంది నన్ను క్రిటిసైజ్ చేశారు. వచ్చినటువంటి జాబ్ను వదిలేసుకుని ఏదేదో పట్టుకుని వేలాడుతున్నావు ఎంతోమంది క్రిటిసైజ్ చేశారు. కానీ ఈనాడు నేను నెంబర్ 1 స్థాయిలో 2 రాష్ట్రాల్లో ఉండడానికి కారణం ఏంటంటే నా యొక్క విల్ పవర్, ధైర్యం, డెడికేషన్. వర్క్ పట్ల ఐ లవ్ మై వర్క్. నేను వర్క్ని ప్రేమిస్తాను, నేను వర్క్ని ఇష్టపడతాను. కాబట్టి నేను ఈ ఫీల్డ్లో బాగా సక్సెస్లో ఉన్నాను. మీరు కూడా వర్క్ని ఇష్టపడండి, వర్క్ని లవ్ చేయండి. ఏదో తూతూ మంత్రంగా చదవటం, రకరకాలైనటువంటి పోస్టింగ్లు పెడతాం, రకరకాలైన మాటలు మాట్లాడతాం, సొల్లు మాటలు మాట్లాడతాం, సోది మాటలు మాట్లాడతాం. ఇవన్నీ మాట్లాడితే టైం వేస్ట్ అవుతుంది. ఒక్కసారి కాలాన్ని కొంచెం వేస్ట్ చేస్తే అది మళ్ళా తిరిగి రాదు మిత్రులారా. కాలం మళ్ళా తిరిగి రాదు. ఏదైనా నీ చేతిలో ఉంటుంది, కాలం మాత్రం నీ చేతిలో ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. నేను చెప్తూనే ఉంటాను. కాబట్టి ఇది క్రూషియల్ పీరియడ్. ఈ టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలో వచ్చేస్తానండి. దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ఫైల్ మూవ్ అవుతుంది 2 రాష్ట్రాల్లో. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా గురుకుల ఇవన్నీ BSc కూడా వస్తుంది. వాటిని నింపాలి అంటే టెట్ అనేటటువంటి కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మిగిలినటువంటి పోస్టులు ఈ టెట్ మిగిలినటువంటి టీచర్ పోస్టులు నింపాలి అంటే టెట్ అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి టెట్ కంపల్సరీగా వస్తుంది. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మిగిలినటువంటి పోస్టులు కూడా నోటిఫికేషన్ తప్పనిసరిగా 1 or 2 monthsలో మీకు రెడీలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి ఈనాడు ఏఈకి సంబంధించినటువంటి 190 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఆల్రెడీ నేను కొద్ది రోజుల క్రితం ఒక 3-4 రోజుల క్రితం APPSC అనౌన్స్ చేసింది. ఏఈ ఇస్తున్నాము, అదేవిధంగా Group 4 కూడా వస్తున్నాయి అని చెప్పడం. నెక్స్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్ Group 4 ఎండోమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషనే మీకు వస్తాయి అన్నమాట. ఈ ఏఈ పోస్టులు మొత్తము టోటల్గా 190 పోస్టులు. ఇవి ఈ నెల 21 నుంచి నవంబర్ 11 వరకు అప్లికేషన్ తీసుకుంటారు. దీన్ని పరిలో తీసుకొని చాలా జాగ్రత్తగా మీరు వీటిని చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇంగ్లీష్ మీడియం కూడా మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది సాక్షికి సంబంధించినటువంటి 190 అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్. ఇది సాక్షికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు నేర్చుకోవాలి, మీరు చూసుకోవాలి, మీరు జాగ్రత్త పడాలి. అదే నేను చెప్పేది. నెక్స్ట్ సైకాలజీ.
పదే పదే నేను చెప్పవచ్చు. అడగండి, బిట్లు అడగండి, క్వశ్చన్స్ అడగండి, మీ డౌట్స్ అడగండి. సైకాలజీ నేర్చుకోండి, తెలుగు మీడియం సైకాలజీ. అదేవిధంగా ఇంగ్లీష్. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారుగా 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చున్నాను, అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, శివపల్ సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్టులు రాయండి, మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే, ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది ఈ బుక్. చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని మీకు మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను, మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్, అన్ని క్యాపిటల్ లెటర్సే, శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని. మీడియం సైకాలజీ అడగండి, మీకు మంచి పేషెన్సీ ఉన్నటువంటి మాస్టర్ మీకు పరిచయం చేస్తున్నాను. అడగండి సైకాలజీ, ఇంగ్లీష్ మీడియం అడగండి, రకరకాల క్వశ్చన్స్ అడగండి, డిఫరెంట్ వేలు అడగండి, డిఫరెంట్ థింకింగ్ ఆలోచనతో అడగండి, కొత్త ఇన్నోవేషన్స్ అడగండి. అడిగితే మీకు సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ చెప్పడానికి సార్ అందరూ రెడీలో ఉన్నారు. అడగండి, మీరు అడగండి, క్వశ్చన్స్ అడగండి. మీరు మన సైకాలజీలో రెండు కళ్ళు లాంటి వాళ్ళు మన అను పబ్లికేషన్కి. ఒకరు కుడి కన్ను అయితే రెండో వ్యక్తి ఎడమ కన్ను లాంటి వాళ్ళు. 2 కళ్ళు ఇంపార్టెంట్. ఏ కన్ను ఇంపార్టెంట్ అంటే ఏం చేద్దాం, కుడి కన్ను ఇంపార్టెంటే, ఎడమ కన్ను ఇంపార్టెంటే. కాబట్టి మీరిద్దరు కూడా మనకి చాలా కావాల్సినటువంటి వారు. మన పబ్లికేషన్లో మరి సైకాలజీ డిపార్ట్మెంట్ని బాగా ఇంగ్లీష్ మీడియంలోనూ అటు తెలుగు మీడియంలోనూ ఒక తారాస్థాయికి తీసుకెళ్తుందన్నమాట. కాబట్టి వీరి ఆధ్వర్యంలో వీడియోస్ని కూడా త్వరలో ప్రజెంట్ చేస్తాం మీ ముందుకి. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టి పెట్టాల్సి కోరుతున్నాను. నెక్స్ట్, మై నేమ్ ఇస్ చంద్రశేఖర్. I completed my master graduation in mathematics, master graduation in education, and working as teacher. Today I came in front of you to give the information regarding the TET and DSC. సో టెట్ అండ్ డిఎస్సిలో ప్రధానమైనటువంటిది ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఈ భాగాన్ని మనకి శ్రీ అను పబ్లికేషన్స్ లో మనము కొంత ఆధార్గా కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. పెడగాజీ పార్ట్ అంతా కూడా చంద్రశేఖర్ అని నా చేత ప్రిపేర్ చేయబడింది. నౌ ఆల్రెడీ మనము ఇంగ్లీష్ మీడియం బుక్స్ కోసం శ్రీ శివయ్య సార్ ట్రై మెథడ్స్ కోసం మొట్టమొదటిసారిగా నన్ను అప్రోచ్ అయినప్పుడు, సార్ నేను ట్రై మెథడ్స్ బుక్ రాస్తానన్నాను.
సో 2 or 3 times అతను ఇంగ్లీష్ మీడియం బుక్స్, అవసరమైన తెలుగు మీడియం బుక్స్ అన్ని కూడా పంపించున్నారు. అతనికి కూడా నేను చాలాసార్లు A4 పేపర్ల మీద నీట్ గా రఫ్ రాసి మెయిన్ రాసి పంపించున్నాను. అతను ఒక అంత సాటిస్ఫై అవ్వలేదు. అతను తను నిద్రపోడు, ఇతరులని నిద్రపోనివ్వడు అనమాట. అట్లాంటి ఒక వ్యక్తి ఉద్యోగం వచ్చేందుకు ఉద్యోగార్థులకు ఏ రకమైనటువంటి సమాచారం కావాలో దానికే అతను ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా ఉద్దేశాల కంటే అతను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ బుక్ మీద అన్ని సబ్జెక్టుల మీద అతనికి అంతే కమాండ్ ఉంది. సో అదే విధంగా ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ రాయాల్సి వచ్చినప్పుడు కూడా అతను స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, మన శివపల్లి సార్ రాసినటువంటి బుక్ చూడండి, దీంతో పాటు ఈ 2 బుక్స్ కి అనుగుణంగా ఇంగ్లీష్ మీడియం కూడా అంతే ప్రామాణికమైనటువంటి ఒక పుస్తకంగా తయారు కావాలని ఆయన ఎంతో ఆశించారు. సో ఆ విధానంలోనే మనము చైల్డ్ డెవలప్మెంట్ ని కంప్లీట్ చేసుకున్నాం. పెడగాజీ పార్ట్ పూర్తయిపోయింది. లర్నింగ్ పార్ట్ ఇంకా ఫైనల్ కరెక్షన్స్ అవుతున్నాయి. విత్ ఇన్ షార్ట్ టైం అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే మార్కెట్ లోకి వస్తున్నాయి. కానీ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇప్పుడు కొంచెం అర్జెంట్ గా కూడా కావాల్సిన అవసరం ఉంది. మీ అందరూ తెలుసు, సీటెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో సీటెట్ నోటిఫికేషనే కాదు, విత్ ఇన్ షార్ట్ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కూడా మనకి టెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ 2 రాష్ట్రాల్లో వచ్చిన టెట్ ఇంగ్లీష్ మీడియం కోసం కానీ సీటెట్ కోసం కానీ ఉపయోగపడే ఇంగ్లీష్ మీడియం షర్ట్ ని వీలైనంత తక్కువ సమయంలోనే మనం అందించడం జరుగుతుంది. సో అను పబ్లికేషన్స్ లో ఎప్పుడు కూడా శివయ్య సార్తో పని చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను ప్రామాణికమైనటువంటి విషయాలకు ప్రాధాన్యతనిస్తారు. తెలుగు అకాడమీ పుస్తకాలను చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్, అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ కరెక్షన్స్ చూసుకోండి, ప్రింట్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదొచ్చినా ఒక రైటర్దే బాధ్యత అన్నట్టుగా ఆయన మాకు పని 2 సార్లు 3 సార్లు అప్డేట్ చేయడం జరుగుతుంది. అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. తెలుగు మీడియం ఇంగ్లీష్ తెలుగు మీడియం ఎలా ఉందో ఇంగ్లీష్ మీడియం కూడా అంతే చక్కగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ తయారు చేయడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మీకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ట్రై మెథడ్, తెలుగు మీడియం ట్రై మెథడ్ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 మెథడ్స్ సైన్స్, సోషల్, మ్యాథ్స్ డెడికేట్గా పనిచేసేటువంటి వ్యక్తులు కాబట్టి మీరు ట్రై మెథడ్ని చక్కగా వినవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ ఆఫ్లైన్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సమగ్రమైనటువంటి మెటీరియల్ అందిస్తున్నటువంటి అను పబ్లికేషన్ ఎండి శివయ్య సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మిత్రులందరికీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ఇక్కడ అను పబ్లికేషన్లో నేను రాసినటువంటి బుక్ ట్రై మెథడ్ బుక్. ఈ ట్రై మెథడ్ బుక్ అనేది విద్యార్థులకు సమగ్రంగా ఉపయోగపడేటట్టు తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా 1998 డిఎస్సి నుంచి మొదలుకొని 2019 ఏపీ టెట్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆలోచించి తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా చేసుకొని సమగ్రంగా ఒక ట్రై మెథడ్ బుక్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో తయారు చేయడం జరిగింది. మీరు ఆ బుక్ తీసుకొని పేజీ టు పేజీ, లైన్ టు లైన్ చదివినట్లయితే ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నా యొక్క మొబైల్ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. అదే అను పబ్లికేషన్ ఉన్నటువంటి మన శివయ్య సార్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి, నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ వారికి సమగ్రమైన మెటీరియల్ అందజేస్తూ ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం ఉన్నటువంటి ఈ ట్రై మెథడ్ బుక్ మీరు తెలుగు అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకొని చూడండి. మీకు సమగ్రంగా మీకు టెట్లో ఉన్నటువంటి మార్కులు 12 మార్క్స్. ఈ 12 మార్క్స్లో మ్యాథమెటిక్స్కు 6 మార్క్స్, సైన్స్కు 3 మార్క్స్, సోషల్కు 3 మార్క్స్, ఇలా మొత్తం 12 మార్క్స్ ఆధారంగా చేసుకొని ఏ ఏరియాల్లో అడుగుతున్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు, ఏ ఏరియాలో మార్కులు చేయలేకపోతున్నారు అనే ఆధారంగా నా 10 years ఎక్స్పీరియన్స్ ఆధారంగా సమగ్రంగా తయారు చేయబడిన బుక్ ఈ యొక్క ట్రై మెథడ్ బుక్. అది చూసి ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోగలరు. మ్యాథమెటిక్స్ కంటెంట్, మ్యాథ్స్ కంటెంట్ నేను పదే చెప్తున్నాను కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. ఉదాహరణకి మా అబ్బాయి 10th క్లాస్ అవుతున్నాడు. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో నేను ఏం చేశానంటే అతను డాక్టర్ చదవాలని, అంటే బైపీసీ చేసుకుని డాక్టర్ కోర్సు నీట్ రాసి డాక్టర్కి వెళ్ళాలని అతని యొక్క ఆలోచన. నేనేమన్నానంటే అతనికి సలహా ఏమిటంటే ఎంబైపీసీ తీసుకోమని చెప్పాను. ఎంబైపీసీ అంటే మ్యాథమెటిక్స్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అంటే
మ్యాథ్స్ను కూడా జోడించడం వల్ల ఏమవుతుందంటే మ్యాథ్స్ను జోడించడం వల్ల ఫిజిక్స్ బాగా చేస్తాడు, కెమిస్ట్రీ బాగా చేస్తాడు, మిగిలినటువంటి డెరివేషన్స్ ఈక్వేషన్స్ కూడా బాగా చేస్తాడనే ఉద్దేశంతో ఎంబైపీసీ చూసుకుంటే ఇటు నీట్కి వెళ్ళొచ్చు, అటు అడ్వాన్స్ మెయిన్స్ అడ్వాన్స్ కూడా జేఈ కూడా వెళ్ళొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో మ్యాథ్స్ను కూడా ఇంక్లూడ్ చేయించాను. అందువల్ల మీరు కూడా మ్యాథ్స్ను పర్ఫెక్ట్గా నేర్చుకోండి కాబట్టి నేర్పడానికి ఈ విష్ణు వీరందరూ కూడా మీకు రెడీలో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ మ్యాథమెటిక్స్ అంటే చాలా భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. మీ అందరికీ కూడా నేను గత 15 సంవత్సరాల నుండి చాలామంది అభ్యర్థులకి మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్పేటువంటి నా చిన్న సలహా ఏంటంటే, మీరు దయచేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళబోకండి. ఎందుకంటే టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని స్కూల్ సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మనం ఒక ఆర్డర్లో చేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి ప్రాసెస్. కాబట్టి మీరు ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని అంటే టెట్ సిలబస్ను అనుసరించి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ అంశాలను మనకు అర్థమయ్యే విధంగా ఏ పుస్తకం అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ప్రాక్టీస్ చేసినట్లయితే, ఆ బుక్ తప్ప ఏ బుక్ ప్రాక్టీస్ చేయకుండా అదే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం రానున్న టెట్లో మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన శ్రీ అను పబ్లికేషన్ వారు మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో న్యూ, ఓల్డ్ మరియు ప్రీవియస్ టెట్ బిట్స్ని కూడా ప్రతి టాపిక్ దగ్గర పొందుపరచడం జరిగింది. మ్యాక్సిమం సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక ఆర్డర్లో పొందుపరచడం ద్వారా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడేటువంటి బుక్గా నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి.